హరిహర వీరమల్లు సినిమాతోని ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్గా సాటిస్ఫై అయ్యారా లేదా, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా సినిమా రీచ్ అయిందా లేదా, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మరి చెప్తున్నటువంటి రివ్యూస్ కానీ ట్విట్టర్ రివ్యూ కావచ్చు. సో ఇదంతా కూడా దీని ప్రకారం చూస్తూ ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్కి ఏ విధమైనటువంటి ట్రీట్ అందింది మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 100కి 200% పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాతోని అందరూ కూడా ఫుల్ మీల్స్ ఇచ్చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ విధమైనటువంటి హైప్ని పెట్టుకున్నారో అంతకు మించి డబుల్ రేంజ్లో మాత్రం వాళ్ళందరికీ ట్రీట్ అందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతికృష్ణ గారు ఒక మాట చెప్పారు, సినిమాలో ప్రతి 10 నిమిషాలకి డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరికి కూడా కళ్ళకు విందుగా కనిపిస్తుందని చెప్పారు. సో మరి ఖచ్చితంగా అదే మాట నిజం. ఇంకా కొంతమంది అయితే 10 నిమిషాలు కాదు, ప్రతి 5 నిమిషాలకు కూడా మాకు ఆ విధంగా అనిపించింది, మాకు అసలైన పండుగ ఇప్పుడే మొదలైందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా పెట్టినటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆ హైప్కి ఇంకా హైప్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ కావచ్చు, ఆయన నటించిన విధానం కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, ముఖ్యంగా ఆయన లుక్స్, అంటే ఆ సినిమాలో స్టోరీ ఉందా లేదా, ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, ఇదేది కూడా ఫ్యాన్స్ పట్టించుకోరు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించాలి, ఆయన ఒక వాక్ చేస్తూ నడవాలి, ఆయన చూపు కనిపించాలి, అంతే, ఇంకా మాకు అంతకు మించి ఇంక ఏమి కూడా వద్దు అని చెప్పేసి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. మనం కూడా ఈ మాట ఎప్పుడు కూడా చెప్పుకునేదే. మిగతా హీరోలందరికీ కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే భక్తులు ఉంటారు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, ఏమైంది, స్టోరీ ఉందా, ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా నడిచొస్తూ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఇంకా వాళ్ళకి పండుగ, అంతే, అంతకు మించి వాళ్ళకి ఏమి కూడా వద్దు. ఇక్కడ ఇంకా హరిహర వీరమల్లు సినిమాలో ఆయన ఫస్ట్ టైం, ఇది ఒక పాన్ ఇండియా సినిమా, దట్టు ఇందులో ఫస్ట్ టైం ఆయన కొంచెం డాన్స్ చేయడం జరిగింది. మరి ఆయన లుక్స్ కావచ్చు, ఆయన చూసే విధానం కావచ్చు, ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా అరే పడిపోయాం రా బాబు, ఇదొక్కటి చాలు జన్మకు అనే విధంగా కూడా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా డబుల్ హైప్ ఇచ్చే విధంగా అయితే హరిహర వీరమల్లు సినిమా ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని రికార్డ్స్ అయినా ఉండని, మా పవర్ స్టార్ గారి రికార్డ్స్ ఆయనకే సొంతం, వాటిని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు. అది కంప్లీట్గా ఇంకా లైఫ్ లాంగ్ ఆయనకే ఉన్నటువంటి రికార్డ్స్, అవి ఇంకెవ్వరు కూడా బ్రేక్ చేయలేరని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.